నేను ముద్ర కొడుకు ఒరా పిచ్చి నా కొడక అందరి దగ్గర స్టాండ్ తీసుకుని దుబ్బులు కాసింది ఇవాళ. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కంప్లీట్గా చూసే ప్రయత్నం ఏదో చేయండి. నిజంగా చెప్తున్నానండి, డెమాన్ పవన్కి బొర్రా బుద్ధి సిగ్గు లజ్జా సీని నెత్రి ఏమీ లేదు. నిజంగా ఒక పగ మనోడు బాగా ఎట్టిస్తున్నాడు అనమాట. అందుకే ఈవేళ కెప్టెన్సీ టాస్క్లోని మొదటగా బెల్లో ఇలాగెలా కొట్టి మనోడు ఏంటంటే తన అక్కసాని కక్కిసాడనమాట. ఫస్ట్లోని మనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ని ఎలిమినేట్ చేస్తాడు సొంత ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ ఇంతకుముందు ఏం చేశాడో తెలుసా, నాన్నగారు లెటరు వాయిస్ రికార్డింగు ఇతనికి వస్తే అతను సాక్రిఫైస్ చేశాడు. సార్ నాకు వద్దు సార్, డిమాన్ పవన్కి ఇవ్వండి సార్ అంటే ఆదివారం నాగార్జున సార్ ముందు వాయిస్ రికార్డింగ్ వినిపించాడు. చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్లోనే మనకు సపోర్ట్ చేశారు, శ్రీజ గారు సపోర్ట్ చేశారు. ఓకే, కెప్టెన్ అయ్యాడు, ఒకసారి కాదు 2 సార్లు అయ్యాడు, రెండోసారి తప్పాస్ గేమ్ ఆడి. ఇప్పుడు అసలు జరిగింది ఏంటి చెప్తాను. ప్లీజ్ మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10,000 దగ్గరగా ఉన్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కట్టే తెచ్చే కొట్టే అంతేనండి. నేను 50 నిమిషాలు అయితే చెప్పను, జస్ట్ 5 minutes అయితే వీడియోని అయితే అయిపోద్దండి. ఇంకేం మాత్రం లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే బూస్ట్ బార్మిటా హార్లిక్స్ అన్నీ అయితే వస్తాయండి. లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. ముందుగా రీతు చౌదరి, అలాగే మనకి దమ్ము శ్రీజ గారు బాత్రూమ్లో అయితే మాట్లాడుకుంటారు అనమాట. రీతు చౌదరి అడుగుతుంది అనమాట, నన్ను సపోర్ట్ చేయండి అని అయితే అంటారు రీతు చౌదరి. ఓకేనా, దానికి దమ్ము శ్రీజ గారు ఏమంటారంటే సపోర్టు సిచ్యువేషన్ బట్టి చూస్తాను అని అయితే అంటారు. అంతే, సిచ్యువేషన్ బట్టి చూస్తాను అని అయితే అంటారు అనమాట. ఇదే మాట దమ్ము శ్రీజ గారు వెళ్ళి మనకి ఏంటంటే ఆర్మీఎన్ పవన్ కళ్యాణ్ చెప్తాడు. ఏం చెప్తారంటే ఇలాగ రీతు చౌదరి అడిగింది, ఏంటి రీతు చౌదరి ఫస్ట్ తీసేద్దామా లేదనుకుంటే రాముని తీసేద్దామంటే అంటే వద్దులే ఫస్ట్ చూడు, దాని తర్వాత మనం ఏదో డిసైడ్ చేద్దాం అని అయితే అంటారు అనమాట. అంతే, పవన్ కళ్యాణ్ అయితే అంటారు. తీసేయమని అండవు. అట్ లాస్ట్ నువ్వు ఏంటంటే అనుగానే నువ్వే కెప్టెన్ అవ్వాలరా పవన్ కళ్యాణ్ అనే మాత్రం అంటది శ్రీజ. ఇంకా అదే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన మనకి ఏంటంటే ఈ కన్నింగ్ మైండ్ ఈ రాధికక్క ఏమంటదంటే పవన్ కళ్యాణ్ తోటి, అరే నేను మామూలుగా వెళ్ళి అడిగాను రా, అదే ఫస్ట్ నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావంటే అదే ఇంకా అంటే ఆ సిచ్యువేషన్ బట్టి చూస్తాను, నాకు ఎందుకు తేడాగా ఉందరా, నువ్వు పవన్ కళ్యాణ్ తీసారా ఎలాగైనా గంట పట్టుకుని అయితే అంటదనమాట. ఇక్కడ పైనుండి గాడు పవన్ కళ్యాణ్కి ఇలా డిమాన్ పవన్కి ఇలా చూస్తే ఏంటంటే పరిగెట్టుకుని వెళ్ళి డ్యాన్స్ వేస్తాడు, ఇలాగ 2 స్టెప్లు వేస్తాడు. వేసిన తర్వాత బిగ్ బాస్ నేను ఆర్మీఎన్ పవన్ కళ్యాణ్ తీసేద్దాం అయితే అనుకుంటాను అంటాడు. ఎలాగుంటుంది ఒక్క మాట ఆలోచించండి, ఎలాగుంటుంది చెప్పండి. ఆదివారం వాయిస్ రికార్డింగ్, మీ నాన్నగారు వాయిస్ రికార్డింగ్ విన్నావు అనుకుంటే అది మనోడు వల్ల విన్నావు. వాయిస్ రికార్డింగ్ మనోడు అని చెప్పి ఎంత సపోర్ట్ చేశారు వాళ్ళందరూ కూడా, ఎంత సపోర్ట్ చేశారు. దమ్ము శ్రీజ ఫస్ట్ సారి కెప్టెన్ అవ్వాలని చెప్పి ఈ రీతు చౌదరి ఎంత కన్నింగ్ ప్లాన్ వేసి మన డిమాండ్ పవన్ చేయించుకుందాం ఫస్ట్ కెప్టెన్ అని చెప్పి వీళ్ళు కూడా సపోర్ట్ చేశారుగా. ప్రియ గారు సపోర్ట్ చేయలేదా? ప్రియ గారు వెళ్ళిపోయారులేండి. దమ్ము శ్రీజ గారు సపోర్ట్ చేయలేదా? అందరి దగ్గర స్టాండ్ తీసుకుని దుబ్బులు కాసింది ఇవాళ. మళ్ళీ పెద్ద గొడవ. రాధికక్క మళ్ళీ ఏంచి కూర్చొని నేనేం చేయలేదు అని ఎడుతుంది. ఒకే మాట అడుగుతాడు మనోడు, ఏంటంటే అడుగుతాడు, నువ్వు నన్ను తీసేయమన్నావా లేదా అని అయితే అంటాడనమాట. తీసేయమన్నాడు. ఎందుకు తీసేయమన్నావు? అదో మన సరిగ్గా నాకు కన్వే చేయలేదు శ్రీజ. ఫస్ట్లో ఏమన్నదంటే నాకు సపోర్ట్ చేస్తావంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి నేను ఆలోచిస్తాను అని అయితే అన్నది. ఇప్పుడు దమ్ము శ్రీజ పట్టుకుంది ఖచ్చితంగా నన్ను తీసేస్తుంది, నువ్వు కెప్టెన్ అవ్వాలి కదా, అందుకే నేను ఏంటంటే నేను చెప్పాను ఫస్ట్లో మనం లేపాడదబ్బు, అదేంటి మరి సెకండ్ వచ్చినా సరే నేను తీసేస్తుంది కదా దమ్ము శ్రీజ. మరి అక్కడెందుకు ఇమాన్యుయల్ గారిని ఎలిమినేట్ చేసింది? ఎందుకంటే ఇమాన్యుయల్ గారు ఆవిడ దృష్టిలో లేరు. అసలు ఇమాన్యుయల్ ఖచ్చితంగా తీసేద్దాం అనుకున్నది. ఎందుకంటే ఎక్కడ కూడా చెప్తాను, ఇక్కడ చిన్న కన్నింగ్గా ఆలోచించింది. ఎందుకంటే ఇమాన్యుయల్ చేసిన తప్పు ఏంటో తెలుసా? శ్రీజ విషయంలోనే చెప్తాను, క్లారిటీగా చూడండి. ఏంటంటే మనకి స్టార్టింగ్లోనే మనకి సెకండ్ ఎలిమినేషన్లోనే ఫుల్గా ఏడిచేస్తే వెళ్ళి హితబోధ చేశాడు కదా, అది అతను చేసిన తప్పు. శ్రీజ నీకు పద్ధతి నువ్వు పద్ధతి మార్చుకోవాలి, ఎందుకంటే నువ్వు తప్పుదారులు వెళ్తున్నావు. ఇటు చాలా చెప్పాడు, కన్నీళ్ళు పెట్టుకుంటుంది, థ్యాంక్ యూ అని చెప్పి ఇలా కౌగిలించుకుంటారు. నువ్వు నా చెల్లి లాంటిదమ్మా, అందుకే నేను ఎవరికి సజెషన్ ఇవ్వను, నీకే మాత్రం సజెషన్ ఇస్తానని చెప్పేసి మన ఇమాన్యుయల్ కరెక్ట్గా చెప్తాడు. ఓకే, ఇమాన్యుయల్ కరెక్ట్గా చెప్తాడు.
ఇంకేం ఆలోచించలే. మా పవన్ కళ్యాణ్ కామనర్ పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఉండి తీరా ఒకే స్టాండ్ మీద ఉంది ఆ అమ్మాయి. ఈవేళ ఎపిసోడ్ మొత్తం చూడండి, లేదనుకుంటే మూడు రోజులు జరిగిందా, 3 రోజులు చూడండి పవన్ కళ్యాణ్కి ఎక్కువ సపోర్ట్ ఆ శ్రీజ గారు. కానీ నువ్వేం చేసావు, రీతు చౌదరి ఏం చేసింది, ఫ్లోరా షైని గారిని కన్నింగ్గా ఇలా తొక్కి నువ్వు ముందుకెళ్ళిపోయావు. కెప్టెన్సీ కంటెండర్ని అయితే అయ్యావు కానీ ఇక్కడ అవ్వలేదు. ఇంకోటి చెప్తాను చూడండి మీకు, ఇంతేనండి, కట్టే తెచ్చే కొట్టే, అది ఇంకా చాలా జరుగుతుంది అనమాట. ఈ రాధికకి వెళ్ళి ఏడిచేస్తుంది, బాతుల్లో మూల కూర్చొద్దు అని ఏడుతుంది. ఎవరు నమ్ముతాడు ఈ కన్నింగ్ మైండ్, ఎవరు నమ్ముతాడు? మళ్ళీ ఏంచి పవన్ కళ్యాణ్ వంటగదిలో ఎలాగ ఉంటే, అలా కాదురా నేను చెప్పిన మాట వినరా, నీ మంచి గురించారా అంటే, ఏంటి మంచి మా డిమాండ్ పవన్ అవుతాడు, అలా కాదురా నువ్వు రీతుని తీసేద్దామని చెప్పేసి నేను నిన్ను తీశాను. ఇదే రీతు దాదాపుగా రీతు అనే పదం ఈ రోజు దాదాపుగా ఒక 1800 సార్లు 1500 సార్లు డిమాండ్ పవన్ అన్నట్టు, నువ్వు రీతుని తీసేస్తావు, నేను నిన్ను తీసేస్తాను. రీతుని ఒరా పిచ్చినా కొడక, అది కాదురా మ్యాటరు, పోనీ సెకండ్ వచ్చినా సరే దమ్ము శ్రీజ రీతుని తీసి పడేద్దారు కదా, ఎమాన్యువల్ ఎందుకు తీసిందంటే దానికి ఏం మాట్లాడలా, పాయింట్ అర్థం కావట్లేదురా. అక్కడ సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి వీడు, బేబీ హీరో గినారియోలు ఎక్స్ప్లెయిన్ చేసి, లేదనుకుంటే ఇంజనీరింగ్ నాకేం అర్థం కాదు. సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే నాలుగు నేను ముద్దనా కొడుకు, ఫస్ట్లో సపోర్ట్ చేసాం అని చెప్పాను కదా. నేను నిజంగా చెప్తానంటే ఇలాంటి కన్నింగ్ నా కొడుకులు ఉండకూడదు, నిజంగా ఉండకూడదు. ఏ రోజుకి ఆ రోజు మనకి ఒపీనియన్ మారుతుంటుంది. బిగ్ బాస్ అంటేనే ఏ రోజుకి ఆ రోజు ఒపీనియన్ మారుతుంటుంది కాబట్టి నేను చెప్తున్నానండి. ఇలా రేపు మంచి జరగచ్చేమో. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి. ఉదయాన్న 1 కాదు 2 కాదు 3 కాదు 10 గుడ్లు తిన్న సంజన దానిని డీకోడ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరిని ఆవిడ పాములా ఉపయోగించుకుంది, ఈ ఎలిమినేషన్లో కాకపోయినా సరే నెక్స్ట్ ఎలిమినేషన్లో తీసి పడదొబ్బడమే ఆవిడ. నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ముందుగా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.